కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లు మరోసారి ట్రయాంగిల్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి. ఈ ఫిల్మ్తో పాన్ ఇండియా రేంజ్ పక్కా అని ఫిక్స్ అయిన నాని హిట్ 3తో మే 1న వచ్చేందుకు సిద్ధమవుతుంటే, నీతో పాటు నేను అంటూ రైడ్ 2తో రెడీ అయిపోయాడు అజయ్ దేవ్గణ్. ఇక కంగువాతో కంగు తిన్న సూర్య కూడా అదే రోజున రెట్రోతో బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతుండటంతో మే 1న బాక్సాఫీస్ వద్ద పోటీ యమరంజుగా సాగేలా ఉంది. హిట్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న సినిమా అవడం, వరుస హిట్స్ తో నాని జోరు మీదుండడం, పోస్టర్స్ అండ్ ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో హిట్ 3 పై బజ్ బాగానే కనిపిస్తుంది. ఇక ఎప్పుడూ లేనంత రూత్లెస్ గా కనిపిస్తున్న నాని అగ్రెషన్ నెవర్ బిఫోర్ అని చెప్పాలి. మరోవైపు ఈ సినిమాని దుల్కర్ మలయాళంలో రిలీజ్ చేస్తుండడం నానికి కలిసొచ్చే అంశం. ఇక 2018లో వచ్చిన రైడ్ సక్సెస్ అవడంతో సీక్వెల్ గా రైడ్ 2ని పట్టాలెక్కించాడు అజయ్ దేవ్గణ్. అమయ్ పట్నాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్ లో నటించగా, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. దాదాపు 40 కోట్లతో తెరకెక్కి 150 కోట్ల పైచిలుకు కొల్లగొట్టిన రైడ్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా హిట్ 3కి టఫ్ ఫైట్ ఇచ్చేలాగే కనిపిస్తోంది. ఇక కంగువాతో మా టార్గెట్ 2000 కోట్లంటూ కాలర్ ఎగరేసి బోల్తా పడ్డ సూర్య ఇప్పుడు రెట్రోతో అదే రోజున బాక్సాఫీస్ పై అటాక్ కి సిద్ధమైపోయాడు. అయితే ప్రమోషన్స్ సూర్యతో కాకుండా పూజాతో మొదలవడం గమనార్హం. ఇక ఇప్పటికే 2 సింగిల్స్ ను రిలీజ్ చేసిన రెట్రో త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది. చూడాలి తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ ఈ సినిమాకి ఎలాంటి నెంబర్స్ ని అందిస్తుందో. ఓవరాల్ గా చూస్తే మే 1న టఫ్ ఫైట్ అజయ్, నాని మధ్య ఉన్నట్టు కనిపిస్తుంది. టైగర్ కా హుకుం అంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసిన తలైవా ఇప్పుడు మరో 2 సినిమాలతో అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లోకేష్ తో చేస్తున్న కూలీ ఆగస్టు 14న వచ్చేందుకు సిద్ధం కాగా, నెల్సన్ తో చేస్తున్న జైలర్ 2 వచ్చే పొంగల్ బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పేట, దర్బార్, అన్నత్తయ్య సినిమాలతో ఇక అయిపోయాడు అనుకున్న టైంలో వచ్చిందే జైలర్. రజనీని అవపోసాన పట్టిన నెల్సన్ ఆడియన్స్ కి కావాల్సిన విధంగా ప్రెజెంట్ చేశాడు. దీంతో ఏకంగా 600 కోట్ల పైచిలుకు కలెక్షన్ సాధించి తన సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ ఇండస్ట్రీకి గట్టి వార్నింగే ఇచ్చాడు. దీంతో అదే జోష్లో జైలర్ 2ని పట్టాలెక్కించాడు. ఈ గ్యాప్ లో వచ్చిన లాల్ సలాం బోల్తా పడి అంచనాలతో వచ్చిన వెట్టయాన్ పర్లేదనిపించుకున్న కూలీ, జైలర్ 2లకి క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం. తలైవా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఎంత సాలిడ్ గా వస్తాయో జైలర్ ప్రూవ్ చేయడంతో రాబోయే సినిమాల రైట్స్ మాక్ కావాలి అంటూ సూట్ కేసులతో సిద్ధమయ్యారట టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్. ఈ క్రమంలో కూలీ తెలుగు రైట్స్ కోసం 40 కోట్లు ఇచ్చేందుకు రెడీ అవగా డీల్స్ డిస్కషన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వచ్చే పొంగలికి సిద్ధమవుతున్న జైలర్ 2 రైట్స్ కోసం ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట మేకర్స్. తలైవా స్టార్ డామ్ చూస్తుంటే అడిగినంత సమర్పించుకున్నా ఆశ్చర్యం లేదు. ఇక 1000 క్లబ్ ని టచ్ చేయాలని ఆశపడుతున్న కోలీవుడ్ కలని తలైవా ఈ సినిమాలతో నెరవేర్చాలనే కనిపిస్తున్నాడు. చూడాలి మరి సూర్య వల్ల కానిది రజనీ వల్ల అవుతుందో లేదో. సినిమా బ్యారియర్స్ ని తెంచుకోవడంతో దర్శకులు కూడా తమ థాట్ ప్రాసెస్ ని మార్చేస్తున్నారు. అందుకే తమ భాషా నటులతో ఇక చాలంటూ తమ చూపుని పరభాషా నటుల వైపు మళ్లిస్తున్నారు. గతంలోనూ చేసినా ఇప్పుడు మరీ ఎక్కువైంది. మన టాలీవుడ్ నుండే చూస్తే ఇప్పటికే సందీప్ కబీర్ సింగ్ యానిమల్తో పాగా వేయగా, తాజాగా జాట్తో జెండా పాతాడు. గోపీచంద్ మరిలేని మంచి మాస్ ఫిస్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని అనౌన్స్ చేశారు కూడా. ఇక కాచు కూర్చున్న వంశీకి అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఎప్పటి నుండో ముంబై చెక్కేయాలని బాబీ కొల్లి ఆశపడుతూనే ఉన్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది. ఇక ప్రశాంత్ వర్మ కూడా అటువైపు అడుగులేసి రిటర్న్ అయిన వాడే. ఇక బేబీ సినిమాని త్వరలోని బాలీవుడ్ లోకి దించుతున్నాడట డైరెక్టర్ సాయి రాజేష్. ఇవన్నీ సక్సెస్ ట్రాక్ లో పడితే మరింత మంది ఇలాగే ముంబై ఫ్లైట్ ఎక్కేస్తారనడంలో సందేహం లేదు. టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ పై మోజు పడుతుంటే కోలీవుడ్, శాండిల్వుడ్ దర్శకులు తెలుగు స్టార్స్ వైపు చూడడం ఆసక్తికరం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రశాంత్ నీల్ గురించి. ప్రభాస్ ఆల్రెడీ చేసిన నీల్ చేతిలో ప్రస్తుతం తారక్ సినిమా ఉంది. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరిన్ని సినిమాలుంటాయో. ఇక జవాన్ అంటూ బాలీవుడ్ ని పలకరించి వచ్చిన అట్లీ రీసెంట్ గా ఐకాన్ స్టార్ తో జతకట్టాడు. కూలీ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న లోకేష్ కనకరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2లు పూర్తి చేసుకుని ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడట. నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ప్రస్తుతం జైలర్ 2, నెల్సన్, తారక్కి కమిట్ అయిన సంగతి తెలిసిందే. చూడాలి మరి వీళ్ళల్లో ఎవరు త్వరగా సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తారు. గుళ్ళు ఖుష్బూ, నయనతారలకే కాదు నాకు కూడా ఉందంటుంది ఐటం భామ ఊర్వశీ రౌతేలా. బద్రీనాథ్లో తనకో టెంపుల్ ఉందని, ఇక ఢిల్లీ యూనివర్సిటీలో ఏకంగా దండమామాయి అని కొలుస్తూ పూలదండలు వేస్తారని, ఈ విషయం తెలిసి తానే షాక్ అయ్యానని చెప్పుకొస్తోంది ఈ డాక్ బ్యూటీ.
అక్కడితో ఆగకుండా టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో కలిసి నటించానని, అక్కడ ఫ్యాన్ బేస్ బాగానే ఉందని, వారంతా కలిసి సౌత్ లో తనకో టెంపుల్ కూడా కట్టాలని, కడితే బాగుంటుందని కోరుకుంటుందట. ఇక ఈ గుడికి వచ్చిన వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా అని అడగ్గా అది టెంపుల్ కాబట్టి బ్లెస్సింగ్స్ సహజమని చెప్పుకొస్తోంది. ఇది విన్న నెటిజన్లు ఊర్వశి పూర్తిగా హెలోసినేషన్ లో మునిగిపోయిందని, ఇలా సెన్సేషన్ కామెంట్స్ కన్నా సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచిదని సజెషన్ ఇస్తున్నారు మూవీ లవర్స్. వాస్తవానికి తమ అభిమాన తారలకి ఫ్యాన్స్ గుళ్ళు కడతారని తెలిసిందే. అలా నయనతార, నమిత, సమంత వంటి స్టార్స్ కి కట్టారు కూడా. మరి ఇలా ఏకంగా గుడి కట్టేంత అభిమానులు ఈ అమ్మడికి ఎక్కడ ఉన్నారనేదే ఆసక్తికరం. చూడాలి మరి మున్ముందు ఇలా ఎవరైనా కడతారేమో. సినిమా వచ్చిన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకొని మెల్లిగా పుంజుకుంటున్న జాట్ సినిమాకి మరో కష్టం వచ్చి పడింది. సినిమాలోని ఓ సీన్ యేసుక్రీస్తును అవమానపరిచేలా ఉందని, దానివల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీశారని బాధపడుతూ ఓ వ్యక్తి జలంధర్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడని సమాచారం. ఈ కంప్లైంట్ లో హీరో సన్నీ డియోల్, విలన్ రణదీప్ హూడా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, జాట్ సినిమా నిర్మాత నవీన్ ఏర్నేనిలపై సెక్షన్ 299 BMS కింద కేసు నమోదైనట్టు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా కావాలని ఈ మూవీని విడుదల చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే దర్శకుడు, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాగే ఎంపురన్ విషయంలోనూ జరక్క తాజాగా జాట్ సినిమా ఆ లైన్లోకి వచ్చి చేరింది. ఏది ఏమైనా ఈ మధ్య మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కేసులు వేయడం ఈ మధ్య కాస్త ఎక్కువైనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. ఇక సినిమా విషయానికి వస్తే 100 కోట్ల వైపు దూసుకెళ్తున్న ఈ సినిమాకి లేటెస్ట్ గా సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా అనౌన్స్ చేశారో లేదో ఇలా కేసు నమోదవడం ఇక్కడ గమనార్హం. షైన్ టామ్ చాకో దసరా సినిమాతో తెలుగు జనాలకి దగ్గరైన ఈ బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఇండస్ట్రీలో డ్రగ్స్ దుమారం మళ్లీ తెరపైకొస్తోంది. దాదాపు 8 ఏళ్ల క్రితం టాలీవుడ్ ని కాస్త గట్టిగానే షేక్ చేసింది. ఈ మత్తు మాఫియాలో పూరి, రవితేజ, రానా, రకుల్ ఇలా చాలా మంది సినీ తారలు ఉన్నారంటూ అధికారులు హడావిడి చేశారు. తర్వాత ఆధారాలు దొరకలేదంటూ కేసుని చల్లగా క్లోజ్ చేసేశారు. ఇక ఆ మధ్య బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాకి లింక్ ఉందంటూ రియా చక్రవర్తి, శ్రద్ధా కపూర్, దీపికా పడుకుని, షారుఖ్ కొడుకు ఆర్యన్ ఇలా చాలా మందికి నోటీసులు ఇచ్చింది నార్కోటిక్స్ బ్యూరో. ఇక ఆ తర్వాత ఆ కేసులు అత్తాపత్తా లేకుండా పోయాయి. ఇక మొన్నటికి మొన్న కేపీ చౌదరి డెత్ తో మళ్లీ డ్రగ్స్ న్యూస్ హెడ్లైన్స్ నిలిచి ఆ తర్వాత ఎటెళ్లిపోయిందో తెలీదు. ఇక తాజాగా మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో నార్కోటిక్స్ సిబ్బంది రైడ్ చేయడంతో పారిపోయాడట. అయితే విజువల్ ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉండడంతో చాకోకి కష్టాలు తప్పేలా లేవు. గతంలోనే 2015లోనే కోకైన్తో అడ్డంగా దొరికిన చాకో 10 ఏళ్ల తర్వాత కానీ బయటపడలేకపోయాడు. ఇక ఇప్పుడిప్పుడే సెట్ అయి దసరా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన చాకో తనదైన నటనతో మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ గాడిన పడ్డాడు. ఇక బాగుంది అన్న టైంలో మరోసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, డ్రగ్స్ తీసుకుని సూత్రవాక్యం షూట్ టైంలో నన్ను సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడంటూ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలు చాకో కెరీర్ కి పెద్ద దెబ్బే. అలర్ట్ అయిన మాలీవుడ్ చాకోపై ఎంక్వైరీ వేసింది కూడా. ప్రభుత్వాలు కూడా పెద్ద చిన్న అనే పక్షపాతం చూపించకుండా ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉంచితే అందరికీ మంచిది. ఏదేమైనా ఈ రంగుల ప్రపంచంలో డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో ఇలా డ్రగ్స్ కల్చర్ కి అలవాటు పడుతున్న తారలు అదే భూతంగా మారి తమని మింగేస్తుందని ఎప్పుడు తెలుసుకుంటారో. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చాడు. కథ విషయానికి వస్తే వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్ లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తుంది. ఆమెకు ఓ కొడుకు అర్జున్, అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చెయ్యాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏంటి? ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు? చివరికి తల్లి కొడుకులు కలిసారా లేదా? ప్రాణంగా ప్రేమించే తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగమేంటి అనేదే చిత్రకథ. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ చాలా పవర్ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించిందనే చెప్పాలి.
హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహెల్ ఖాన్ నటన బాగుంది. విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. కళ్యాణ్ రామ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ పోషించిన అర్జున్ పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న ప్రదీప్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను కొత్తగా రాసుకోలేదు. కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ఓవరాల్ గా ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో కళ్యాణ్ రామ్, విజయశాంతిల నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్, అలాగే కళ్యాణ్ రామ్ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. దుల్కర్ ఇప్పుడు యమబిజీ. ఓవైపు మలయాళ సినిమాలు, ఇంకోవైపు తెలుగు ప్రొడక్షన్ హౌసుల్లో ప్రాజెక్టులంటూ హీరోగా ఫుల్ హెక్టిక్ గా ఉన్నాడు. అయినా ఇది సరిపోదంటూ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని పెట్టేసి వరుస సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇలా వెఫెరర్ ఫిల్మ్స్ పై ఇప్పటి వరకు దాదాపు 7 సినిమాల్ని నిర్మించి 20 సినిమాలకి పైగా డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. రీసెంట్ గా ఖా సినిమాని దుల్కర్ తీసుకోగానే షాక్ అయ్యారు అంతా. సినిమాలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అనుకున్నారు. కట్ చేస్తే సినిమా కల్ట్. ఇక సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా, భాగ్యశ్రీ బోర్సేతో తను నటిస్తున్న కాంతా సినిమాని కూడా తన ప్రొడక్షన్ లోనే పట్టాలెక్కించాడు ఈ మాలీవుడ్ స్టార్. ఇవిలా ఉండగానే ఇప్పుడు తన కన్ను యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న హిట్ 3 పై పడింది. అందుకే మలయాళ రైట్స్ ను సాలిడ్ డీల్ తో సినిమాని సొంతం చేసుకున్నాడట దుల్కర్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని ఆశపడుతున్న నానికి కూడా ఇది మంచి ఛాన్సే. ఎందుకంటే నాని ఇమేజ్ కి దుల్కర్ క్రేజ్ తోడైతే అది ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి. ట్రైలర్ గ్లింప్స్ తోనే రూత్లెస్ హంటర్ గా మంచి బడ్జెట్ సెట్ చేసుకున్న అర్జున్ సర్కార్ దుల్కర్ తో కలిసి మే 1న ఎలాంటి అటాక్ చేస్తాడో. సినిమాలో స్పాన్ పెంచుకోవడంతో ఏడాది 2 ఏళ్లకుగానే రిలీజ్ కి రాలేకపోతున్నారు మన స్టార్ హీరోలు. దీంతో ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారనో కాబోలు అడపాదడపా తమ గత హిట్స్ ని మళ్లీ రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఇంద్ర, మురారి, గబ్బర్ సింగ్ అంటూ దాదాపు అందరి హీరోలు మళ్లీ పలకరించిన వారే. ఇక ఇప్పటికీ తన ఇండస్ట్రీ హిట్ సింహాద్రిని రిలీజ్ చేసిన తారక్ తాజాగా తన బర్త్డే గిఫ్ట్ గా మరో రిలీజ్ చేయబోతున్నాడట. జక్కన్న దర్శకత్వంలో 2007లో సోషియో ఫ్యాంటసీగా వచ్చిన యమదొంగ సినిమా ట్రాక్ తప్పిపోతున్న తారక్ ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. యముడిగా మోహన్ బాబు, యమదొంగగా తారక్, సిల్వర్ స్క్రీన్ పై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే రచ్చని తన బర్త్డే అయిన మే 20కి 2 రోజుల ముందే అంటే మే 18న మరోసారి చేయడానికి సిద్ధమవుతున్నాడట. దీనికి తోడు ఎలాగో వార్ 2, నీల్ సినిమాల అప్డేట్స్ ఉండనే ఉన్నాయి. 4Kలో స్పెషల్ గా రిలీజ్ చేస్తున్న యమదొంగ ప్రింట్ ని ఫ్యూచర్ లో రిలీజ్ చేయడానికి 8Kలో రీస్టోర్ చేయడం విశేషం. చూడాలి మరి. టాప్ గ్రాసర్స్ గా ఉన్న ఇంద్ర, ఖుషీలని ఈ సినిమా క్రాస్ చేస్తుందో లేదో. గుమ్మానికి కట్టిన మామిడాకులనే తీసేసినంత ఈజీగా విడాకులు తీసేసుకుంటున్నారు సినీ సెలబ్రిటీస్. ఇదివరకు గొడవలు పడ్డా సర్దుకుని గుట్టుగా సంసారం చేసుకునేవారు. ఇప్పుడు ఎవరేమంటే మాకింటి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మొన్న టాలీవుడ్, నిన్న కోలీవుడ్, ఇవాళ మాలీవుడ్. పరిశ్రమ ఏదైనా పరిస్థితి ఒకేలా ఉంది. బెంగళూరు డేస్ సినిమాతో ప్రేమలో పడ్డ నజ్రియా, ఫహాదులు పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక అంటే సుందరానికితో తెలుగు వారికి దగ్గరైన ఈ అమ్మడు తన భర్త ఫహాద్తో గ్యాప్ మెయింటైన్ చేస్తుందని, వీళ్ళ బ్రేకప్ ఇక ఎంతో దూరంలో లేదని, త్వరలో డివోర్స్ కూడా పక్కా అంటూ నెట్టింట రూమర్స్ గట్టిగానే చక్కర్లు కుట్టాయి. అప్పట్లో వాటిపై ఇద్దరు ఏం మాట్లాడలేదు కూడా. ఇక తాజాగా తన బర్త్డేకి ఎలాంటి హడావిడి చేయకపోవడం, హిట్ అయిన సూక్ష్మదర్శిని సక్సెస్ ని షేర్ చేయకపోవడం, ఫ్యాన్స్ కి రిప్లై ఇవ్వకపోవడంతో లైఫ్ పార్ట్నర్ తో వచ్చిన డిస్టర్బెన్స్ వల్లేనని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నెటిజన్లు. అయితే వీటిపై ఎట్టకేలకి రెస్పాండ్ అయిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ తను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో చెప్పుకొచ్చింది. కానీ మా మధ్య డివోర్స్ అవ్వలేదన్న క్లారిటీని మాత్రం మిస్ చేసింది. మెంటల్ గా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తున్నానని, మళ్లీ కమ్బ్యాక్ అవ్వడానికి టైం పడుతుందని తెలిపింది. కానీ నెట్టింట జరుగుతున్న రచ్చని ఖండించలేకపోయింది. దీంతో ఇద్దరి మధ్య బాండింగ్ సరిగ్గా ఉంటే ఫహాద్ ని మెన్షన్ చేసేదని, ఇక త్వరలో డివోర్స్ తీసుకోబోతున్నారు కాబట్టి ఇలా ఇండైరెక్ట్ గా పోస్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి. గ్యాప్ లేకుండా సర్క్యులేట్ అవుతున్న ఈ గాసిప్ కి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో. For more videos like this, subscribe Big TV channel.